Hi Nikita. See, considering the data title, it is possible for to understand that we are going to suggest some kind of wind turbine dynamics. Wind turbine dynamics ఎందుకు suggest చేస్తామంటే wind turbine dynamic in the sense what type of components should be there in the wind turbine and what type of measures should be taken to increase the reliability of the wind turbine. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఏంటి అంటే మనకి స్కాడా డేటా సిస్టంలో రెగ్యులర్గా మనకి వచ్చే ఇష్యూస్, మనకి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఎక్స్పీరియన్స్ అయ్యే కాంపోనెంట్ ఫెయిల్యూర్స్ ఇన్ విండ్ టర్బైన్ని మనం ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. ఓకే, వాటిని బేస్ చేసుకొని మనం ఒక రిలయబిలిటీ డయాగ్రామ్ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే ఏవైతే కాంపోనెంట్స్ మనకి ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అవుతున్నాయో వాటిని మనం ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయాలి అన్నట్టు we will be creating a wind turbine model. So our reliability design diagram అనేది we already created it. Okay, so based on which if we follow that wind reliability diagram and if we continuously test whatever the components that fail in frequent intervals, there is a possibility that a failure of such components అనేవి reduce చేయొచ్చు అండ్ దానివల్ల ఏంటి అంటే మనకి విండ్ టర్బైన్ యొక్క రిలయబిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఏవైతే డేటాని బేస్ చేసుకొని ఆ డేటాని మనం ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసి అనలైజ్ చేసి వీ కెన్ సజెస్ట్ ఎ బెటర్ రిలయబిలిటీ డిజైన్ అనమాట. ఏ ప్రోడక్ట్స్ ఫెయిల్ అవుతున్నాయి ఆ ఫెయిల్ అయ్యే ప్రోడక్ట్ కాంపోనెంట్స్ని మనం ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయాలి అని దానికి సంబంధించిన రిలయబిలిటీ డిజైన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఆ రిలయబిలిటీ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం ఇఫ్ ద ఈ విండ్ టర్బైన్ని మనం ఆపరేట్ చేస్తే దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ లైఫ్ ఆఫ్ విండ్ టర్బైన్ విల్ ఇంక్రీజ్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎర్రర్స్ విల్ రెడ్యూస్. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ అచీవ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ రీసెర్చ్. సో ఫైనలీ మనం ఏంటంటే లైక్ వీ కెన్ మేక్ సమ్ బెటర్ సజెషన్స్ కన్సిడరింగ్ ద రీసెర్చ్ అనాలిసిస్. వీ కెన్ మేక్ మేక్ బెటర్ సజెషన్స్ అండ్ ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ని మనం యూజ్ చేసి టెస్ట్ చేసాం కాబట్టి ఏవైతే మనకు రిజల్ట్స్ వచ్చాయో ఆ రిజల్ట్స్ అప్రాక్సిమేట్లీ 95% యాక్యురసీ ఉన్నాయి. అంటే వాట్ ఎవర్ ద డిజైన్ వీ రికమెండ్ చేసిన డిజైన్ అనేది 95% యాక్యురేట్గా పనిచేస్తుంది వితౌట్ ఎనీ ఇష్యూస్. మనం ఎక్స్పెక్టెడ్ రిలయబిలిటీని జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ కంక్లూజన్. దట్ షుడ్ బి యువర్ కంక్లూజన్ పార్ట్ ఫర్ దిస్ సెక్షన్, దిస్ ఫస్ట్ సెక్షన్. మేబీ అప్రాక్సిమేట్లీ 200 words అప్రాక్సిమేట్లీ అనుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఏంటి అంటే సో మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేసి వీ ఎవాల్యుయేటెడ్ ద డేటా డ్రివెన్ అప్రోచ్ అనాలిసిస్ అని మనం పెర్ఫామ్ చేస్తాం. సో వీ కెన్ సెలెక్ట్ ఇప్పుడు ఫ్యూచర్ వర్క్ కింద వాట్ వీ కెన్ సజెస్ట్ ఈస్ వీ కెన్ యూజ్ డిఫరెంట్ ఆప్షన్స్. మేబీ యూజింగ్ డీప్ లెర్నింగ్ మెథడాలజీ వీ కెన్ పెర్ఫామ్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఆన్ డేటా అండ్ వీ కెన్ ఇంక్రీజ్ ద accuracy that we have achieved. As it was mentioned to you, the accuracy that we received is approximately 95%. దాన్ని ఇంకా మనం 99 వరకు తీసుకెళ్ళొచ్చు అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. ఇఫ్ వీ యూజ్ డీప్ లెర్నింగ్ ఆర్ అడ్వాన్స్డ్ ఇంకేమైనా అడ్వాన్స్డ్ డేటా డ్రివెన్ అప్రోచెస్, డేటా అనాలిటికల్ అప్రోచెస్ మనం యూజ్ చేస్తే వీ కెన్ అచీవ్ ఇట్ అనేది వీ కెన్ సజెస్ట్ ఇట్. ఓకే, సో టు రైట్ కంక్లూజన్ సెక్షన్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 400 word. ట్రై టు డిస్కస్. సో మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ రైటప్ చేసాం కాబట్టి దిస్ ఈజ్ వాట్ వీ evaluate. So 400 words దానికి రైటప్ చేయండి. దెన్ విండ్ టర్బైన్ ది రిలయబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి ఐడెంటిఫై ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ క్లియర్లీ డిస్క్రైబ్ ఈచ్ పాయింట్ ఇన్ 100 words. ఓకే, సో విండ్ టర్బైన్ రిలయబిలిటీ, దట్ ఈస్ కోర్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ.